గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. టుడే February 14th. చాలా మంది దీన్ని వ్యాలెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మన ఇండియన్స్కి మాత్రం 2019 February 14th నుంచి మనం ఇది గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన దినము. ఎందుకంటే మన సిఆర్పిఎఫ్ జవాన్లు 2019లోనే ఇదే రోజు 40 మందికి పైగా వీరమరణం పొందడం జరిగింది. ఈ జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. మన జవాన్లందరూ వ్యాన్లో వెళ్తుండగా ఒక భారీ పేలుడు ప్రమాదాలు పెట్టుకొని ఒక వెహికల్ వచ్చి దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఆ భారీ పేలుడులో 40 మందికి చల్లా చెదురైపోయినాయి. వాళ్ళ బాడీలు కూడా చల్లా చెదురైపోయినాయి. కనీసం వాళ్ళ ఫేసులు గుర్తుపట్టకుండా DNA టెస్ట్ చేసి ఎవరి బాడీ ఏంటి, వాళ్ళ డ్రెస్ పైన ఉన్న ట్యాగ్ను బట్టి, ఆ పేరును బట్టి, ఎవరి వస్తువులను బట్టి ఒక మనిషిని గుర్తుపట్టాల్సిన పరిస్థితి జరిగింది. ఇంత దారుణమైన సంఘటన. మన జవాన్లందరూ ఒక్కసారిగా చనిపోవడము, వాళ్ళ మీద కప్పడానికి జెండాలు కూడా సడన్గా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి దుర్ఘటన జరిగింది. జవాన్లందరూ వీరమరణం దేశం కోసం ప్రాణత్యాగం చేశారు కాబట్టి వీళ్ళ మరణాన్ని స్మరించుకుంటూ, అది ఒక విషాదకరమైన సంఘటన కాబట్టి దానిని మనం బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ బ్లాక్ డేగా నివాళులు అర్పిస్తున్నాము. ప్రతి నాగ్పూర్, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాల్లో, ఇక్కడ స్టేట్స్లో అయితే మార్నింగ్ నుంచి ర్యాలీలు తీస్తుంటారు యువత అందరూ కలిసి. అంటే ఇంత గొప్ప ప్రాణత్యాగం చేశారు మన కోసం జవాన్లు అని చెప్పేసి వాళ్ళని స్మరించుకుంటూ ఈ విధంగా చేస్తారు. సో నిజంగా చాలా మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. వ్యాలంటైన్స్ డే అనే కాకుండా మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుడికి ఒక 1 minute మౌనం పాటిస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేయవలసిన రోజు కాబట్టి, సో పబ్లిక్ కూడా ఈరోజు చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. మోస్ట్లీ అందరికీ తెలుసు, కానీ తెలియని కొంతమందికైనా ఈ వీడియో ద్వారా తెలిసే ప్రయత్నమే ఈ వీడియో. సో మోస్ట్లీ అందరినీ అడిగి తెలుసుకుందాము అసలు వాళ్ళకి తెలుసా లేదా అని చెప్పేసి. హాయ్ బ్రదర్, February 14th అనగానే ఏం గుర్తొస్తుంది? యాక్చువల్లీ ఇది వ్యాలంటైన్స్ డే కాదు. February 14 ఇస్ బ్లాక్ డే ఫర్ ఇండియన్స్. సో అందరూ మనం వ్యాలంటైన్స్ డే కాకుండా అందరూ బ్లాక్ డే చేయాలి. అందరూ ఒక 2 minutes మౌనం ఉండాలి. అందరు మన జవాన్ అందరికీ మనం శ్రద్ధాంజలి ఇవ్వాలా. వాళ్ళకి ఒకసారి మన కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చినారు, వాళ్ళకి అందరు మనం श्रद्धांजलि ఇవ్వాలి అందరికీ. సో सबसे मैं एक विनती करता हूँ कि पूरे हमारे देशवासियों को एक मिनट उनके लिए अपन मौन रखें और उनको याद करें, क्योंकि हमारे देश के लिए उन्हें सैक्रिफाइस किया है. सो ये बहुत दर्दनाक हादसा था जो 2019 में हुआ था. तो हर साल हमें इसे ब्लैक डे ही सेलिब्रेट करना चाहिए. और हम हर एक भारतवासियों से मैं एक प्रार्थना करता हूँ कि इसे नॉट वैलेंटाइंस डे, इसे ब्लैक डे. థ్యాంక్ యూ. హాయ్, మీరేం చెప్తారు? బ్లాక్ డే అనగానే మన జవాన్, సిఆర్పిఎఫ్ జవాన్ అందరూ మన కోసం ప్రాణాలు అర్పించి February 14th అయితే వ్యాలంటైన్స్ డేగా ఎప్పుడు జరుపుకుంటాం, కానీ ఇది మాత్రం చాలా బాధాకరమైన రోజు మన కోసం, మన ఇండియన్స్కి. సో మనం ఈరోజు మౌనం పాటించాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి, అట్లీస్ట్ స్మరించుకోవాలి, వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. వ్యాలంటైన్స్ డే అయితే ప్రేమికుల రోజు మన అందరికీ తెలుసు, కాకపోతే ఈ బ్లాక్ డే కూడా మనం ఎలాగైనా జరుపుకోవాలి, వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని స్మరించుకుంటే బాగుంటుందని మోస్ట్లీ అవేర్నెస్ తీసుకురా. ఇప్పుడు ఉన్న వాళ్ళు యువత అవేర్నెస్ తీసుకొని రావాలి. వ్యాలంటైన్స్ డేకి సపోర్ట్ చేయకూడదు. మన ఈ బ్లాక్ డేకి కూడా మనం ఈ దీన్ని కొంచెం గుర్తు తీసుకొని రావాలి. హలో, ఈరోజు తెలుసు కదా మీకు? యా ఐ నో. ఈరోజు బ్లాక్ డే. బ్లాక్ డే అంటే మోస్ట్లీ 14th అంటే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ మన సిఆర్పిఎఫ్ జవాన్లు మన కోసం అంటే ఆత్మహత్య అవును, ఈ రోజు పుల్వామా అటాక్ జరిగిన రోజు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ట్రిబ్యూట్ గా ఈ రోజు మనందరం లైక్ బ్లాక్ డే ని సెలబ్రేట్ చేసుకోవాలి. వ్యాలంటైన్స్ డే కాడికి బ్లాక్ డే గా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. వాళ్ళ తరపున మనందరం ఒక నిమిషం లేవాలి, ఎంతో మన గుర్తు చేసుకోవాలి. అరే మన కోసం ఇలాంటిది మన ఇండియన్ సోల్జర్స్ మన కోసం చాలా కష్టపడ్డారు, వాళ్ళని గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఈ రోజు. అంటే దీన్ని బ్లాక్ డేగా ఎందుకు చేసుకున్నారు అంటే, అంతమంది 40 మందికి పైగా జవాన్లు
చనిపోయిన రోజు ఒకేసారి ఇంత పెద్ద జరిగింది కదా, దానికి నిరసనగా నిజంగా బ్లాక్ డే. సో ఏంటి మన జవాన్ల గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, వాళ్ళే మన కంట్రీకి బ్యాక్ బోన్. వాళ్ళు లేకపోతే మన సెక్యూరిటీ సిస్టమే లేదు. సో వాళ్ళు కనుక లేకుండా ఉంటే మన ఆర్మీ నేవీ ఇవి కానీ అంటే లైక్ స్ట్రాంగ్ గా లేకుండా ఉంటే ఈ పాటికి మనల్ని ఎప్పుడో ఉండలేమో, ఎప్పుడో ఆక్యుపై చేసేసేవాళ్ళు. వాళ్ళ వల్లే మనం మిడ్ నైట్స్ కూడా హ్యాపీగా తిరగలుగుతున్నాము, స్వతంత్రంగా ఉంటున్నాం. బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఇయర్. మన ఇండియన్స్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అంతే జవాన్ల కోసం జవాన్ల కోసం వాళ్ళకు సలాం కొట్టుకొని మనం సలాం కొడతావా? ఏం కొట్టండి అసలు. థ్యాంక్ యూ. మీరు ఈవెన్ వాళ్ళకి మించిన గొప్ప వాళ్ళు ఎవరు లేరు మన దేశంలో. వాళ్ళని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. వ్యాలంటైన్స్ డే అది వేరే విషయం. వ్యాలంటైన్స్ డే 2019 ముందు వరకు వ్యాలంటైన్స్ డే అవ్వచ్చేమో, కానీ అప్ టు 2019 నుంచి ఇప్పటి వరకు మనకి బ్లాక్ డేనే. February 14 అంటే బ్లాక్ డే గానే గుర్తు పెట్టుకోవాలి మనం ఎప్పటికి కూడా. ఆ ఇన్సిడెంట్ చెప్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగవు. అంటే కనీసం వాళ్ళ ఫేస్ చూసుకోలేరు. ఆ బాడీ బాంబ్ బ్లాస్ట్ అయి ముక్కలు ముక్కలు అయిపోతే DNA టెస్ట్లు చేసి ఆ సమాధులు పెడతారు కదా ఆ శవపేటికి, అందులో ముక్కలన్నీ కలిపి జెండా కప్పేవాళ్ళు. జెండాలు కూడా ఆ టైంకి అవైలబుల్ లేవు అంతమందికి. అది అంత దారుణమైన పరిస్థితి వాళ్ళు ఫేస్ చేశారంటే వాళ్ళకి ఎంత ట్రిబ్యూట్ ఉంచాలి మనం వాళ్ళ తరపున. వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనము. అలాంటిది ఇలాంటి డేని వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ బ్లాక్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.